ఏ విపణిలో కొలతలు తూనికల వంచనలు సర్వసామాన్యమైపోతాయో అందులో ఉపాధి శుభాల్ని మటుమాయమైపోతాయి. ఎక్కడైతే కొనటం అమ్మటంలో ఇవ్వటం పుచ్చుకోవటంలో ఎక్కడైతే అబద్ధము అసత్యము మరి మోసాలు ఉంటాయో అటువంటి కారోబార్లో కానీ అటువంటి వస్తువులో కానీ శుభాలు వెళ్ళిపోతాయి. అటువంటివి తింటే మరి ఆరోగ్యం కంటే అనారోగ్యము, మరి మంచి కంటే కష్టం నష్టాలు బాధాలే, ఇలా వాటిలో అరకత్ బర్కత్ అనేది ఉండదు. లేదా ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ అటువంటి సంపాదన ద్వారా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఇక ఎక్కడైతే అధర్మపు తీర్పులు జరుగుతాయో అక్కడ తప్పనిసరిగా రక్తపాతం అనేది జరుగుతుంది. ఏ జాతి వాగ్దాన భంగానికి పాల్పడుతుందో అది ఎట్టకేలకు శత్రువుకు పరాధీనమైపోతుంది. ఏ జాతి వాగ్దాన భంగానికి పాల్పడుతుందో ఆ జాతి ఎట్టకేలకు శత్రువుకు పరాధీనమైపోతుంది. బాగా వినండి, సంఘంలో కలిసిమెలిసి జీవించండి. లేకపోతే మందకు దూరమైపోయిన గొర్రెను తోడేలు తినేసినట్లు మీ పరిస్థితి కూడా అలాగే ముగుస్తుంది. అందుకే జమాతుతోటి కలిసి ఉండాలి. అందుకే ఒంటరిగా జీవించడం కంటే మనుషులతోటి కలిసి, జమాతుతో కలిసి, అమీర్తో కలిసి మరి వారి యొక్క మషూరతోటి జీవిస్తూ ఉండటం మంచిది. దైవ విశ్వాసునికి ఎలాంటి బాధ కలిగినా, చివరికి ఒక ముళ్ళు గుచ్చుకున్నా లేదా అంతకంటే తక్కువ బాధ కలిగినా సరే దాని ద్వారా కూడా దేవుడు అతని పాపాలను క్షమిస్తాడు. చెట్టు నుండి ఆకులు రాలిపోయినట్లుగా అతని నుండి అతని పాపాలు రాలిపోతాయి. అల్లాహు అక్బర్, సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్. ఇంకొక హదీసులో ఏమని ఉంది, ఒక విశ్వాసి యొక్క అతని దగ్గర కానీ ఇంట్లో కానీ అతని దగ్గర కానీ ఏమన్నా వస్తువులు పోయినా, ఏదైనా నాశనం అయిపోయినా, ఏమన్నా ఇబ్బందులకు గురైనా ఈ యొక్క హదీసులో చివరికి ఒక ముళ్ళు గుచ్చుకున్నా సరే ఒక విశ్వాసికి, ఒక ముస్లింకి, చివరికి దేవుడి పట్ల భయం భక్తి గౌరవ మర్యాదలు కలిగిన ఒక ముస్లింకి, ఒక విశ్వాసికి, ముస్లిం అని చెప్పలేట విశ్వాసి అని చెప్పడం జరుగుతుంది. దైవ విశ్వాసునికి ఎలాంటి బాధ కలిగినా, చివరికి ఒక ముళ్ళు గుచ్చుకున్నా లేదా అంతకంటే తక్కువ బాధ కలిగినా, అదే బాధ అయినా కావచ్చు సరే,